నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కండ్లకోయలో ఐటీ పార్కుకు కేటీఆర్ శంకుస్థాపన. 100 కోట్లతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల విభజన వివాదాల పరిష్కార ఉపసంఘం భేటీ. ప్రధానంగా 5 అంశాలపై అధికారుల చర్చ. మునుపెన్నడూ లేని విధంగా మేడారం జాతర ఏర్పాట్లు. భక్తులకు ఇబ్బందులు తలెత్తనీయమన్న ఎర్రబెల్లి. కర్ణాటకలోని పలు విద్యాసంస్థల పరిధిలో 144 సెక్షన్. హిజాబ్ వివాదం దృష్ట్యా ఈ నెల 28 వరకు ఆంక్షలు. ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో వీడని ప్రతిష్టంభన. మాస్కో ప్రకటనను విశ్వసించని నాటో కూటమి దేశాలు. తెలంగాణ ఏపీ విభజన వివాదాలపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని పరిష్కార ఉపసంఘం వర్చువల్ గా సమావేశమైంది. తెలంగాణ ఏపీ నుంచి ఉపసంఘం సభ్యులు భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ హాజరయ్యారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన వివాదాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా 5 అంశాలను ఉపసంఘం సమావేశ ఎజెండాలో చేర్చారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సివిల్ సప్లై ఆర్థిక అంశాలపై చర్చిస్తున్నారు. ఏపీ జెన్కో సంస్థకు తెలంగాణ డిస్కంల బకాయిలపై సమాలోచనలు చేస్తున్నారు. పన్నుల విధానం, బ్యాంకు డిపాజిట్లు, నగదు పంపకాలపై చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. ఆయురారోగ్యాలతో జీవించాలని మోదీ ఆకాంక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేసీఆర్ కు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని అస్సోం సీఎం హిమంతా బిశ్వశర్మ ట్వీట్ చేశారు. కేసీఆర్ సదా ఆరోగ్యంగా జీవించాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ భగవంతుణ్ణి ప్రార్థించారు. కేసీఆర్ అనుకున్న లక్ష్యాలు సాధించాలని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు కేసీఆర్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను తెరాస కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేట్ వరకు 2K రన్ నిర్వహించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ రన్ను ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ప్రారంభించారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేక్ కట్ చేశారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా బొగ్గుగని వద్ద తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ నుంచి రుద్రారం గణేష్ దేవస్థానం వరకు ఎన్ఎంఎం యువసేన ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కేసీఆర్ మాస్కులు పెట్టుకుని పెద్ద పెద్ద జెండాలతో టపాసులు పేల్చుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి దాతలు సమకూర్చిన బంగారు పాదాలు, జడ, కాసుల పేరును సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, బల్కంపేట అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రికి ఉండాలని కోరుకున్నానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బల్కంపేట ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
బల్కంపేట ఎల్లమ్మ వారి ఆలయంలో అనేకమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాలు, అమ్మవారికి ఈ సంవత్సరం మరిన్ని నగలు, అదేవిధంగా మృత్యుంజయ హోమం, అనేక మంచి కార్యక్రమాలు, రాష్ట్రం బాగుండాలని చెప్పి, సుభిక్షంగా ఉండాలని చెప్పి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కార్యక్రమాలను చేపట్టడం చాలా సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అదృష్టం ఆ ఎల్లమ్మ దయ వల్ల నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం అంతా కూడా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అడవులు కనుమరుగయ్యాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని రాచకొండ కమిషనరేట్ భవన కార్యాలయ భూముల్లో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఎంపీ సంతోష్ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో 1000 ఎకరాల అడవిని అక్కినేని నాగార్జున దత్తత తీసుకున్నారు. తన తండ్రి పేరిట అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. నాగార్జున సతీమణి అమల, తనయులు నాగచైతన్య, అఖిల్ సహా కుటుంబ సభ్యులు దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు. చెంగిచెర్ల అడవిని దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని నాగార్జున తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ ను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిరసనలు తెలపాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సహా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, అందుకు ప్రతిగా వివిధ రకాలుగా నిరసనలు తెలపాలని యువజన కాంగ్రెస్ కు సూచించారు. పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అరెస్టు అక్రమం, అప్రజాస్వామికమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. రాష్ట్రంలో కేసీఆర్ నిర్బంధ కాండ అమలవుతోందన్నారు. సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని, విపక్ష నేతలకు మాట్లాడే హక్కు లేకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల బాలిక మృతిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెల 14న నిర్మాణంలో ఉన్న భవనం వద్ద బాలిక మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉంది. బాలిక మరణించిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు గదిలో చంపి భవనం పైనుంచి పడేశారని అనుమానించారు. భవనంలోని ఓ గదితో పాటు రోడ్డు మీద ఉన్న విద్యుత్ స్తంభంపై రక్తపు మరకలు గుర్తించారు. నమూనాలను సేకరించిన పోలీసులు నిర్ధారణ కోసం ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. బాలిక మృతి చిక్కుముడిని విప్పేందుకు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాలికది ముమ్మాటికి హత్యనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు మేము స్టీఫెన్ నరేంద్ర సార్ దగ్గర వెళ్ళినాము, కంప్లైంట్ కూడా ఇచ్చినాము కమిషనర్ సార్ దగ్గర. సార్ స్పెషల్ టీం పంపించేసి మాకు ఇక్కడ నిన్నటి నుంచి అయితే కొంచెం మాకు సపోర్ట్ అన్నట్టు మాకు అనిపిస్తుంది. అతి తొందరలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని ఉరి శిక్ష వేయాలని మేము కోరుతున్నాము తెలంగాణ గవర్నమెంట్తో అండ్ పోలీసులతో. అమ్మాయి దగ్గర అయితే సెల్ ఫోన్ అయితే ఏం లేదు, వాళ్ళ ఇంట్లో కూడా సెల్ ఫోన్ లేదు. మనం వాళ్ళ ఫాదర్ దగ్గర ఒకటే సెల్ ఫోన్ ఉంటుంది. ఏమైనా మాట్లాడాలంటే వాళ్ళ తాతని ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో అయితే ఏం సెల్ ఫోన్ ఏం దొరకలేదు, ఏం లేదు కూడా. ఈ పిల్ల అసలు ఇంటి నుంచి బయటకు రాదు. అసలు ఎందుకు వచ్చింది అది కూడా మాకు అర్థమైతే లేదు ఆ టైంకి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహేందర్ గతంలో పలువురు విద్యార్థులను వేధించినట్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఓ బాలుడు ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పారు. ఉపాధ్యాయుడి వేధింపులపై ఫిర్యాదు చేసినా మారకుండా మళ్లీ ఓ దివ్యాంగురాల్ని కొట్టారన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రారంభించారు. కండ్లకోయ ఓఆర్ఆర్ వద్ద తెలంగాణ గేట్వే పేరిట 100 కోట్లతో భారీ ఐటీ పార్కును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. 10 ఎకరాల్లో 40 మీటర్ల ఎత్తు 14 అంతస్తులతో చేపడుతోంది. సుమారు 5 లక్షల చదరపడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి రానుంది. ఐటీ పార్కులో 70 కంపెనీల ద్వారా దాదాపు 50,000 మందికి ఉపాధి కలగనుంది. రేపటి ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. రేపు మధ్యాహ్నం సమ్మక్క సారలమ్మలను ముఖ్యమంత్రి దర్శించుకుంటారని ఆయన తెలిపారు. జాతరలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని చెబుతున్న ఎర్రబెల్లితో ఈటీవీ ముఖాముఖి. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. మరి జాతర ఏర్పాట్లను జాతర రోజుల్లో కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పరిశీలిస్తున్నారు. ఎంతమంది వచ్చారు ఏంటి, అలాగే ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి వివరాలు ఆయన సార్ చెప్పండి సార్, ఎంతమంది వచ్చారు? అంటే ఇప్పటి వరకు 70 లక్షల మంది రావటం జరిగింది. ఇది పోయినసారి జాతర సారాలమ్మ వేదిక మీదకి వచ్చే వరకే దాదాపు 40-50 లక్షల మంది వచ్చింది. ఇప్పుడు 70 లక్షల మంది వచ్చారు. ఇలా సమ్మక్క వేదిక మీదకి రావటం జరుగుతుంది. సమ్మక్క వేదిక మీద వచ్చిన తర్వాత ఇంకో 50-60 లక్షలు వస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ కానీ, మెడికల్ సంబంధించిన కానీ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకొని చెత్త చెదారం లేకుండా చాలా బాగా ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు ఎక్కడ కూడా కాంప్లైంట్ రాలేదు. చిన్న చిన్న కాంప్లైంట్ ఉంటే కానీ పోలీసారి ట్రాఫిక్ జామ్ అని అదని ఇదని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. గతంలో నేను 25 ఏళ్ళ నుంచి నాకు ఈ అనుభవం ఉన్నది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని, నేను సత్యవతి గారు కోఆర్డినేషన్ చేసుకొని సక్సెస్ చేశాం. చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తున్నారు. సీఎం గారు కూడా రోజు జాతర గురించి పరిశీలన చేయడం జరుగుతున్నది. ఏది ఏమైనా సక్సెస్ఫుల్గా చేశాము, ఇంకా సక్సెస్ఫుల్ చేస్తాం. ఆదివాసులు పూజారుల సహకారంతో వాళ్ళ కోఆర్డినేషన్, వాళ్ళ నిబంధనల మేరకే ఈ జాతర సక్సెస్ చేయడం జరిగింది. రెండవది ఇలా పుట్టినరోజు, కేసీఆర్ గారు పుట్టినరోజు, ఇంకా జాతీయ రాజకీయాలలో యాక్టివ్ ఉండాలని సమ్మక్క సారలమ్మ దీవెనతో ఇంకా జాతీయ రాజకీయాల్లో మంచి నాయకుడిగా ఎదగాలని అమ్మను రాత్రి కోరుకోవడం జరిగింది. రాత్రి 1 గంటకు 60 కిలోల తెల్ల బంగారం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ దీవెనలు కేసీఆర్ గారికి మొదటి ఆయన నాయకత్వంలో ఇది చాలా పెద్ద ఎత్తున ఓ జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం జరిగింది. డెవలప్మెంట్ కూడా ఆయనే
లేబట్టే డెవలప్మెంట్ లేదు. గతంలో ఇంత డెవలప్మెంట్ లేదు, చాలా డెవలప్మెంట్ అయింది. జాతీయ హోదా అంటున్నారు కానీ ఈ జాతరకు వస్తుందంటే ఏమో జాతీయ హోదా ఎలక్షన్ల ముందు చెప్తున్నారు, ఇప్పటివరకే కావాల్సి ఉండే, అది కాలేదు. కానీ అయితే సంతోషమే, అది అయ్యేటట్లేదు. అది మాటలు చెప్తారు కానీ ఒక్క పని చేయదు. సార్ ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు వెళ్తారు? 12:30కి ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. వారు 2:30కి మళ్ళీ వెళ్ళిపోతారు. 12:30కి వచ్చి దర్శనం చేసుకుంటారు. దర్శనం తర్వాత లంచ్ చేస్తారు. లంచ్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ధన్యవాదాలండి. ముఖ్యమంత్రి రాక కోసం సర్వసిద్ధమైంది, అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు చెప్తున్నారు. అలాగే జాతరకు సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మేడారం. మేడారం భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది. సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు రానున్నారు. రేపు ముఖ్యమంత్రి జాతరను సందర్శించి అమ్మవార్ల దర్శనం చేసుకుంటారు. వీఐపీల రాక ఏర్పాట్లతో పాటు మేడారం జాతరను ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ హెలికాప్టర్ నుంచి అందిస్తారు. కుంభమేళగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఈ రోజు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. సమ్మక్క ఇవాళ రాత్రికెళ్ల గద్దెలపై వేయించేస్తున్నారు. దీనికోసం అధికార యంత్రంగా ముమ్మర ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు జిల్లా పాలనాధికారి కృష్ణ ఆదిత్య ఏరియల్ సర్వే చేస్తున్నారు. సార్, ఇవాళ సమ్మక్క గారు ఎప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నారు? ముఖ్యమంత్రి పర్యటన వివరాలు. సమ్మక్క దేవదేవ సాయంత్రం పూట మనకు 4 గంటలకు ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పూజారి అందరితో మాట్లాడడం, ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అభ్యుదయ సంఘం సభ్యులతోటి అమ్మవారి ప్రొసెషన్ టైంకి సమయానికి మనం ఈసారి తీసుకొస్తాం. సీఎం గారి ప్రోగ్రామ్ రేపు కన్ఫర్మ్ అయింది. సీఎం గారు రేపు ఉదయం వచ్చేసి ఇక్కడనే ఒక 2-3 గంటలు బస చేసి అధికారులతో పర్యవేక్షణ చేసేసి వెళ్తారు. మొత్తం ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది సార్ రాష్ట్ర వరకు? ఈ రోజు మనకు హైయెస్ట్ భక్తులు వస్తారు. ఇవాళ రేపు కలిపి మేము ఎక్స్పెక్ట్ చేసేది 35 to 40 lakhs వస్తారు. ఎందుకంటే అమ్మవారు గద్దెల మీద ఉన్నప్పుడు చాలా మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆల్రెడీ ఒక 75-80 లక్షల మంది వచ్చారు లాస్ట్ 45 days లో. ఈ 3 రోజులలో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇంకో 60 లక్షల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్, లాస్ట్ కేంద్ర మంత్రి అమిత్ షా లాంటి ప్రోగ్రామ్ ఏమైనా ఖరారైంది సార్? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వారి పేషి వారికి కాల్ చేశారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయింది. తను రేపు వస్తున్నారు. అధికార యంత్రాంగం ఇవాళకి రేపటికి ఏర్పాట్లు పూర్తయినాయి సార్? అంతా కూడా పూర్తయ్యాయి. అందరూ సెక్టరల్ అధికారులు, పోలీస్ అధికారులు ఆల్రెడీ స్టేషన్ అయి ఉన్నారు. ఏర్పాటు పూర్తి చేశాం. అన్ని కూడా సవ్యంగా జరుగుతున్నాయి. ఇది జిల్లా పాలనాధికారి యొక్క అభిప్రాయం. అంటే మొత్తం సమ్మక్క సారలమ్మ గద్దెను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాటు చేశామనే మాట వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, మేడారం. ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తర్వాత సమ్మక్క సారలమ్మ వద్దకు వెళ్తారు. గట్టమ్మ దేవాలయం వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం వరంగల్ నుంచి మేడారం వెళ్ళే మార్గంలో మనం ఉన్నాము. వరంగల్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో గట్టమ్మ దేవాలయం ఉంటుంది. ప్రతి వారు కూడా ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ ప్రధానంగా ఈ గట్టమ్మ దేవాలయం మీద దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం వెళ్తారు. నిన్నటి నుంచి కూడా ట్రాఫిక్ పెరుగుతుంది. అయితే క్రమంగా ఇవాళ ఉదయం నుంచి క్రమంగా పెరుగుతుంది. వాస్తవానికి సాయంత్రానికి భారీగా వచ్చే అవకాశం ఉంది. దానికి గాను ఇక్కడ అధికారులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శించుకొని వెళ్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ పార్కింగ్తో పాటు ఇక్కడ ఈ దర్శనానికి కూడా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూసుకుంటే వరంగల్ నుంచి ఈ మేడారం వరకు కూడా పోలీసులు తీసుకున్న చర్యల కారణంగా ట్రాఫిక్ ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా సాఫీగా వెళ్తుందని చెప్పొచ్చు. దాదాపు వరంగల్ నుంచి మేడారం వరకు ఉన్న 100 కిలోమీటర్ల దూరంలో 37 పార్కింగ్ పాయింట్లు, 37 హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేశారు. గతంలో అయితే ఈ రోడ్డున ఈ జాతరకు వెళ్ళే వాళ్ళు బండ్ల మీద ఇతరట్లా చిన్న చిన్న వాహనాల మీద వెళ్ళేవారు. ఆ సందర్భంలో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఎక్కడ కూడా ఈ బండ్ల మీద కానీ దాని మీద వచ్చే పరిస్థితి లేదు. దీంతో అందరూ కూడా తమ తమ వాహనాల్లో వస్తున్నారు. దానికి తోడు ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీలో వెళ్ళే భక్తులకు నేరుగా గద్దెల వద్దకు తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించడంతో చాలామంది ఆర్టీసీ బస్సులో కూడా వెళ్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు గట్టమ్మ దేవాలయం వద్ద ఇది దాదాపు 50 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి దాదాపు 45 కిలోమీటర్లు పయనిస్తే మేడారం చేరుకుంటారు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఆగి కొంత రెస్ట్ తీసుకుంటారు. ఆర్టీసీ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. భక్తులంతా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే అక్కడికి వెళ్తారు. అయితే ఎక్కడ ట్రాఫిక్
ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఘట్టమ్మ దేవాలయం వద్ద కూడా దాదాపు 100 మంది పోలీసులతో బందోబస్తుతో పాటు పార్కింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడ కూడా వాహనాలు ఆగకుండా సునాయాసంగా వెళ్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీ ఈ రోడ్లో వెళ్ళే వాహనాలకు కూడా 2 మార్గాలను కేటాయించారు. వీఐపీ వాహనాలతో పాటు ఆర్టీసీ వాహనాలు తాడ్వాయి మీదుగా వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. మిగతా ప్రైవేట్ వాహనాలన్నీ పసరా మీదుగా వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. పసరా మీదుగా వెళ్లే వాహనాలు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ సుమారు 3-4 కిలోమీటర్ల దూరంలో ఆగాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీ మిగతా వీఐపీ వాహనాల్లో వెళ్లే వారు మాత్రం నేరుగా గద్దెల వద్దకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ పెరుగుతుంది. నిన్న సారలమ్మ గద్దెలపైకి వచ్చింది. అయితే ఇవాళ సాయంత్రము సారక్క వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడిప్పుడే భక్తులు చేరుకుంటున్నారు. రేపు ఇద్దరు కూడా గద్దెలపై ఉంటారు కాబట్టి చాలామంది దర్శించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దాదాపు నెల రోజులుగా తీసుకున్న చర్యల కారణంగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడం లేదు. భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ పూర్ణచంద్తో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు అలీముద్దీన్. యూపీ కుషీనగర్ జిల్లా నౌరంజియాలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 10 మంది గాయపడ్డారు. వివాహానికి ముందు నిర్వహించే హల్దీ కార్యక్రమం జరుగుతుండగా గ్రామంలోని కొందరు మహిళలు, చిన్నారులు బావిపై ఉన్న ఇనుప గ్రిల్స్ పై కూర్చున్నారు. ఇనుప గ్రిల్స్ ఒక్కసారిగా విరిగిపోవడంతో బావిపై కూర్చున్న వారంతా లోపల పడిపోయారు. మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా 10 మంది గాయపడ్డారు. మృతుల్లో 7 ఏళ్ల చిన్నారి సహా 5 పిల్లలు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించినట్లు చెప్పిన జిల్లా కలెక్టర్ రాజాలింగం ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. ఈ ఘటన హృదయ విదారకమని వ్యాఖ్యానించిన ప్రధాని నరేంద్ర మోదీ బాధిత కుటుంబాలకు సాయం అందించాలని స్థానిక అధికారులను కోరారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ముంబైలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం విఠల్వాడి రైల్వే స్టేషన్లో ఒక తండ్రి 6 ఏళ్ల కొడుకుతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ముంబై ఉల్హాస్ నగర్లోని శాంతినగర్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ అందాలే బుధవారం సాయంత్రం 6 గంటలకు కొడుకును తీసుకుని విఠల్వాడి రైల్వే స్టేషన్కు వెళ్లాడు. కాసేపు ప్లాట్ఫాంపై కొడుకుతో కలిసి తిరిగాడు. ఆ సమయంలో ముంబై నుంచి పూణే వెళ్తున్న దక్కన్ ఎక్స్ప్రెస్ ముందు కొడుకు చేయి పట్టుకుని దూకేశాడు. ప్రమోద్ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోగా పట్టాలకు పక్కనే పడిన అతడి 6 ఏళ్ల కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని ఇంటికి తరలించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నం చేసిన మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ 5వ ప్లాట్ఫామ్ నుంచి హౌరా నుంచి పఠాన్కోట్ వెళ్లే హిమగిరి ఎక్స్ప్రెస్ బయలుదేరింది. స్టేషన్ రావడం ఆలస్యమైన ఒక జంట రైలును అందుకునేందుకు ప్రయత్నించారు. ఒక వ్యక్తి తన భార్యను కదిలే రైలు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ప్లాట్ఫాంపై ఉన్న రైల్వే ఉద్యోగులు వద్దన్నా వినిపించుకోలేదు. కానీ ఆ మహిళ అదుపు తప్పి పట్టాలకు రైలుకు మధ్య పడిపోయింది. ప్లాట్ఫాంపై ఉన్న ఐఆర్సీటీసీ స్థానిక ఇన్ఛార్జ్ సుబోధ్ శ్రీవాస్తవ, అతని మిత్రుడు క్షణాల్లో మహిళను ప్లాట్ఫాంపైకి లాగేశారు. ఈ ఘటనలో మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ తర్వాత ఉద్యోగులు రైలును ఆపడంతో ఆ జంట రైలెక్కి వెళ్లారు. ప్రయాణికులంతా ఐఆర్సీటీసీ ఉద్యోగులను ప్రశంసిస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో ఉక్రెయిన్పై ఏ క్షణమైనా రష్యా దాడులు చేయొచ్చని అమెరికా అనుమానం వ్యక్తం చేసింది. రసాయన ఆయుధాలు లేకుంటే తమ సైనికులపై దాడి చేశారన్న తప్పుడు ఆరోపణలతో ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగవచ్చని శ్వేతసౌధం తెలిపింది. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను కూడగట్టేందుకు జర్మనీలోని మ్యూనిచ్లో జరిగే సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షురాలు విదేశాంగ మంత్రిని అగ్రరాజ్యం పంపనుంది. మరోవైపు తూర్పు ఐరోపాకు మరిన్ని బలగాలను నాటో తరలిస్తోంది.
ఉక్రెయిన్పై దాడి చేసే ఉద్దేశం లేదని బలగాల్ని వెనక్కి రప్పిస్తున్నామని రష్యా పదే పదే చెబుతున్నప్పటికీ అమెరికా నమ్మటం లేదు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా రష్యా సైన్యం ఉందని, ఏదో ఒక సాకుతో ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశం ఉందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్ని తాము చూశామని అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం అధికార ప్రతినిధి జెన్ పాస్కీ వెల్లడించారు. రెచ్చగొట్టే ప్రకటనలు, తప్పుడు వీడియోలు, రసాయన ఆయుధాలు ఉన్నాయనే సాకులతో ఉక్రెయిన్పై రష్యా దాడులకు దిగొచ్చని ఆమె వివరించారు. ఈ మేరకు రష్యా అధికారిక మీడియా కూడా ఆరోపణలు చేస్తోందని శ్వేత సౌధం ప్రతినిధి వివరించారు. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు జర్మనీలోని మ్యూనిచ్లో జరగనున్న భద్రతా సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ వెళతారని ఆమె చెప్పారు. ఐరోపాలోని మిత్రదేశాలు భాగస్వాములతో చర్చించి ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత కాపాడతామని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్ తమకే మద్దతిస్తుందని అమెరికా భావిస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దులకు మరో 7,000 బలగాలను రష్యా తరలించిందని అమెరికా ఆరోపిస్తోంది. ఇప్పటికే అక్కడ 1,500,000 సైనికులు ఉన్నట్లు చెబుతోంది. అయితే రష్యా మాత్రం అమెరికా ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఉక్రెయిన్ నుంచి బలగాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకు ఆధారంగా క్రిమియా నుంచి ఆయుధాలతో కూడిన రైలు రష్యాకు తరలిపోతున్న వీడియోను ప్రదర్శించింది. ట్యాంకులు, ఆయుధాలు రైళ్ల ద్వారా వెనక్కి మరలిస్తున్నట్లు పుతిన్ సర్కార్ ప్రకటించింది. అమెరికాతో పాటు నాటో కూడా రష్యా ప్రకటనను విశ్వసించడం లేదు. రష్యా సైన్యాన్ని ఉపసంహరించినట్లు ఎక్కడా ఆనవాళ్లు లేవని నాటో సెక్రటరీ జనరల్ చెప్పారు. తూర్పు ఐరోపా దేశాల్లో మోహరించిన నాటో బలగాలకు సహకరించేందుకు కెంటకీలోని ఫోర్ట్ కేంప్బెల్ ఎయిర్బోర్న్ డివిజన్ బలగాలను అమెరికా తరలించింది. ఇప్పటికే అక్కడున్న అమెరికా సహా నాటో బలగాలకు అవి తోడ్పాటును అందిస్తాయని పేర్కొంది.